దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని లైవ్లోకి వద్దాం. పిల్లరా అందరూ ప్రార్థనలోకి ఉంచారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ సాయంకాలం, ఈ రాత్రిపూట ఇలా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు, యోగ్యులు అనేకల దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దాన్ని చూడగలిగాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని గొప్ప దేవుడు మేము స్తుతిస్తున్నాం తండ్రి. పడుకున్న పాటల్లో, ఆయన ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరుండి మీ నామాన్ని కనపరచుకుని అనేకులు ఆశ్రయించబడ్డట్లుగా ఈ లైవ్ని దీవించుకోండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దామండి. ఇమ్మానుయేలు దేవ, ఇహపరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా, ఇహపరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా, ఇహపరములకు రాజా, సన్నతించి కీర్తించుము సతతము నీ నామము, సన్నతించి కీర్తించెదము సతతము నీ నామము. హల్లెలూయా, ఆరాధ్యుడా హల్లెలూయా, స్తుతిపాత్రుడా హల్లెలూయా, అభిషక్తుడా హల్లెలూయా, అభివందనం. హల్లెలూయా, స్తుతిపాత్రుడా హల్లెలూయా, అభిషక్తుడా హల్లెలూయా, అభివందనం. ఇమ్మానుయేలు దేవా, ఇహపరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా, ఇహపరములకు రాజా. వాక్యమై ఉన్నావు, ఆ వాక్యం నీవేనని చెప్పావు. ఆది యందు వాక్యమై ఉన్నావు, ఆ వాక్యము నేనేనని చెప్పావు. మా వెలుగు మార్గము నీవే దేవా, నిత్య జీవము నీవేనయ్యా. మా వెలుగు మార్గము నిత్య జీవనము నీవేనయ్యా. హల్లెలూయా, ఆరాధ్యుడా హల్లెలూయా, స్తుతిపాత్రుడా అభిషక్తుడా హల్లెలూయా, హల్లెలూయా, అది వందనం. ఆరాధ్యుడా హల్లెలూయా, స్తుతిపాత్రుడా హల్లెలూయా, అభిషక్తుడా హల్లెలూయా, అభివందనం. ఇమ్మానుయేలు దేవా, పరములకు రాజా. రాజులకు రాజాజు నీవేనయ్యా, జనులందరి జీవాధిపతి నీవే. రాజులకు రాజు జనులందరి జీవాధిపతి నీవే.
యోగక్షేమము నీవేనయ్యా, మా స్తుతి గానము నీకేనయ్యా. మా యోగక్షేమము నీవేనయ్యా, మా స్తుతి గానము నీకేనయ్యా. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా అభిషక్తుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభివందనం. ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషక్తుడా, హల్లెలూయా అభివందనం. ఇమ్మానుయేలు దేవా, ఇహ పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా, ఇహ పరములకు రాజా. సన్నుతించి కీర్తించెదం సతతము నీ నామము, సన్నుతించి కీర్తించెదం నీ నామము, సతతము నీ నామము, నీ నామము. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి మన పరమ తండ్రి పరిశుద్ధాత్ముడు యేసయ్య గొప్ప దేవుడు త్రియేక దేవుడిని కనపరిచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 అందరూ ప్రభునామాన్ని. దేవుని నామాన్ని కనపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నీ ప్రేమ చేతన ప్రాణం నాశనమను గోతి నుండి విడిపించితిని. నీ ప్రేమ చేతన నాశనమను గోతి నుండి విడిపించితిని. నీ వీపు వెనుక నా పాపమును సిలువ మీద మోసితివి. నీ వీపు వెనుక నా పాపమును సిలువ మీద మోసితివి. చేతులో ప్రభు స్తుతి ఆరాధన, చేతులో ప్రభు స్తుతి ఆరాధన. సజీవులే కదా, నిన్ను స్తుతించెదను, ఈ దినమున నేను సజీవినైనను. ఈ దినమున నేను సజీవినైనను. స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను, స్తుతించుచున్నాను. సజీవులే కదా. Praise the Lord, praise the Lord, praise the Lord. స్తోత్రం. Thank you, Lord. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న ముందు ప్రార్థన ఎక్కించండి.
స్తోత్రం 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 స్తోత్రులు తండ్రి. ఎంతైనా Thank you, Jesus. Thank you, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ప్రార్థన దేవుని సన్నిధిని తను వచ్చి కూర్చోండి, ప్రార్థనలు ఏకీభించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, భగవంతుడ, పరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి కొట్లాది వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారా, దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చండిబిడ్డ దేశ రక్తాలు ప్రోక్షిస్తున్నాయా, చండిబిడ్డ దేశ రక్తాలు ప్రోక్షిస్తున్నాయా. ఏదిష్కొని చెడ్డబిడ్డ పడకుండా చేయండి, ఏదిష్కొని చెడ్డబిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తులతో మాట్లాడండి, పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. వాళ్ళ హృదయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేసి పశ్చాత్తాప ఉద్యోగంతో నింపమని అడుగుతున్నాను. సహాయం చేయండి. బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడగలుగుతాకుండా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నిండు మనసుతో నేను ఆరాధిస్తాం, నిండు మనసు స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి సేవ ప్రశ్న కుటుంబం కూడా మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. యెహోషువలో మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్టుగా తండ్రి యెహోషువలో మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అందరి మట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. తండ్రి నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. దేవాలయంలో ఉన్న ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుని వాడుకోండి ప్రభా. వాక్య శక్తితో జ్ఞానముతో నీ వాక్య జ్ఞానంతో నింపండి ప్రభా. లైవ్లో ఎప్పటిని విడిచిపెట్టి ప్రతి కుటుంబం దర్శిని దాసుని వాడుకుని తండ్రి ప్రభా. నీ పనిముట్టిగా నీ సాధనలోని దాసుని వాడుకుని అలసటగా నీరసం కానీ శరీరంలో ఎటువంటి బడలిక లేకుండా ప్రభా. తండ్రి నీ కొరకు రోషము కలిగి దేవా తండ్రి అనేక ప్రాంతాల దేశ విదేశ నలుమూల ప్రాంతాల దాసులు వాడుకోమని అడుగుచున్నానయ్యా. తండ్రి నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మనం సిద్ధపరచండి వేసా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృపగా ఇచ్చామని అడుగుతున్నాం తండ్రి. నాయన నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతి రోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తుంది. కేవలం నీ కృప తండ్రి పొందాలయా. ఇలా తండ్రి ఎవరైనా అనారోగ్యం ఉంటుంది సొప్పని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలిపోసాలు సంప్రదాయించండి. నిరాశ నిస్పృహం లేవనికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాల తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపడి మా గృహాలను సన్నిధించడం ప్రకాశం సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నారయ్యా. తండ్రి ఎంతో వాతావరణంలో ప్రభా తండ్రి వేడికి తట్టుకోలేక వేద బిడ్డలు ప్రభా తండ్రి మీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారయ్యా. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామములో చల్లటి వాతావరణం దయచేయండి. వేద బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసునామములో మంచి చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ నామంలో ఏదడితే మాకు ఇస్తావట యేసునామములో అడుగుచున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి ఈ ఆగస్టు నెలంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప దయచేయండి. ఈ ఆగస్టు నెలలో ప్రభా మీ నామాన్ని మేము హెచ్చిస్తే మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. దుష్టులను దూరంగా ఉంచండి అయ్యా తండ్రి. నీకు వందనాలు. దుష్టులను దూరపరచువాడా నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఎక్కువగా దేవా నీ సన్నిధిలో నాయన వాక్యంతోనూ ప్రార్థనలో పెరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. వాక్శక్తి ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి. దినం శనివారం ఉపాస ప్రార్థన మీరున్నారు, దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలు. జరుగుతున్న ఆరాధన మీరున్న ప్రతి మందిరంలో జరుగుతున్న ఆరాధన చక్కగా శ్రేష్టమైన ఆరాధన ప్రతి మందిరంలో జరగాలి ప్రభా. మీ సేవకుల్ని దైవజల్ని బలంగా వాడుకోండి ప్రభా. వారి చుట్టూ మీకు కంచివండి, కాపుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసునామములో మంచి వాతావరణం, యేసునామములో చల్లటి వాతావరణం దయచేయమని సహాయం చేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రతి చీకటేసులో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ప్రతి చీకటేసులో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి. లయపరచమన్నాడు. మీ నామాన్ని కనపడి మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థనని సన్ని చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరూ మరి కృపలో దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. డ్యూటరోనమీ చాప్టర్ 33 verse 29 29వ వాక్యాన్ని చదువుకుందాం. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు.
ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం లేదు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. ఇప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ మాటలు పిల్లరా దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలులను దీవించిన విధానం. మోషే ఒక్కొక్క ట్రైబ్ని పిల్లరా మరి జ్యేష్ఠుడైన రూబేన్ మొదలుకొని బెన్యామీన్ వరకు ఉన్నాను. యోసేపు గురించి, బెన్యామీన్ గురించి, గోత్రకర్తల అందరి గురించి ఇజ్రాయేల్ నుంచి ఆశీర్వదిస్తూ తన అవసర దశలో ఇజ్రాయేల్ను ఆశీర్వదిస్తూ మాట్లాడుతూ చివరగా 29వ వచనంలోకి వచ్చేసరికి మోషే అంటున్నాడు, ఇజ్రాయేలు, ఓ ఇజ్రాయేల్. Happy are you, మళ్ళా చదువు స్టార్టింగ్. happy are you, O Israel, హ్యాపీ ఆర్ యు ఓ ఇజ్రాయేల్, who is like you, హూ ఇస్ లైక్ యూ. people saved by the Lord. పిల్లరా, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? నీ భాగ్యం ఎంత గొప్పది. పిల్లరా, ఇక్కడ దీని అర్థం ఏంటంటే నిన్ను పోలిన వారు ఎవరు లేరు ఇజ్రాయేల్, నీ వంటి వారు ఎవరు లేరు. నీ గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. నీ భాగ్యం ఎంత గొప్పది. నీలాంటి వారు లేరంటే డబ్బును బట్ట, బంగారాన్ని బట్ట, వజ్ర వైడూర్యాలను బట్ట, దేని బట్టి వచ్చింది ఈ భాగ్యం, దేని బట్టి వచ్చింది ఈ హానర్, దేనిని బట్టి వచ్చింది ఈ ఘనత అని మనం చూస్తే యెహోవా రక్షించిన నిన్ను. రక్షణ పొందిన బిడ్డలు, రక్షణ పొందిన వారు ఏ కులంలో ఉన్నా, పిల్లల వారు ఏ కమ్యూనిటీలో ఉన్నా, వారు ఏ స్టేట్లో ఉన్నా, వారు ఏ దేశంలో ఉన్నా, వారు ఏ రంగులో ఉన్నా, వారు ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, రక్షణ పొందితే, దేవుని ద్వారా యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడితే, వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను పోలిన వారు ఎవరు లేరు. దేర్ ఇస్ నో బడీ లైక్ యూ. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యము దేవుడిచ్చాడు. ఈరోజు మనం దేవుణ్ణి కలిగి ఉంటే, రెండు విషయాలు మీకు చెప్తాను. వితౌట్ గాడ్ అండ్ విత్ గాడ్, వితౌట్ గాడ్. దేవునితో దేవుడు లేకుండా, దేవునితో మనం చూస్తే ఆది కాండంలో మరి ఆ అబ్రహాంతో ప్రభు మాట్లాడుతూ ఒక మాట ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ మాట ఇంగ్లీష్లో బాగుంటుంది. Praise the Lord. పద్దెనిమిదవ అధ్యాయం చూడండి. పద్దెనిమిదవ అధ్యాయము 14 వచనం చూడండి. 14 ఇంగ్లీష్ యెహోవాకు అసాధ్యమే, తెలుగు యెహోవాకు అసాధ్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయం కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగునెను. ఇంగ్లీష్ చదువునా 14. Is anything too hard for the Lord? At the appointed time, is anything hard to the is anything too hard for the Lord? yes. With God all things are possible. దేవునికి యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఎనీథింగ్ హార్డ్ టు ద లార్డ్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. విత్ గాడ్, వితౌట్ గాడ్. అబ్రహాము హరాన్లో ప్రారంభించిన ఆ ప్రయాణం, కల్దీల దేశంలో ప్రారంభించబడిన ఆ ప్రయాణం, పిల్లల చుట్టా తిరిగి ఈజిప్ట్కి వెళ్ళి, ఎక్కడ సౌత్ ఇరాక్ అండి,
ఎక్కడెక్కడో ఎంత ప్రయాణం చేశాడండి, ఎంత ప్రయాణం. గాడ్స్ గైడెన్స్ వచ్చే వరకు, గాడ్స్ అప్రూవల్ వచ్చే వరకు ప్రయాణం ప్రయాణం ప్రయాణం. తన భార్యను తీసుకుని, తన ఆస్తుపాస్తులు తీసుకుని, లేకపోతే తన గొర్రె మందలను పనివారిని తీసుకుని ఎక్కడ పడితే అక్కడ మరి గుడారాలు వేసుకుంటూ తిరిగి 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 ఎన్ని దేశాలు మారాడండి, ఎన్ని దేశాలు కూడా ప్రయాణం చేశాడండి. ఒక్క క్షేమైనా కుట్టిందండి అబ్రహాంని? ఒక్క విషపురుగైన అబ్రహాం తాకిందా? పిల్లరా, ఒక అడవ జంతువు ఏదైనా, క్రూర జంతువు ఏదైనా ముట్టిందా? మనుషులు ఎవరైనా ఏమైనా హాని చేయగలిగారు అబ్రహాంకి? బికాస్ వై? గాడ్ వాజ్ విత్ అబ్రహాం. దేవుడు అబ్రహామునికి తోడై ఉన్నాడండి. గాడ్ వాజ్ విత్ అబ్రహాం. ఇస్సాకుతో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఇస్సాకు గురించి, అబ్రహాం చనిపోయిన తర్వాత పిల్లల ఇస్సాకు గురించి ఒక మాట 26వ అధ్యాయం 24 వచ్చింది. 23-24 కలిసి ఉన్నాయి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. 26వ అధ్యాయము 3వ వచనం కూర్చోండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము. ఇంగ్లీష్ చదువురాను మోసే 4:26-4. 26:4. Genesis 26:4. I will make your descendants as numerous as the stars in the sky, and will give them all these lands, and though your offspring, all nations on earth will be blessed, because Abraham obeyed me and did everything I required of him, keeping my commands, my decrees, and my instructions. So Isaac said unto God, అబ్రహామును బట్టి I will perform the oath which I swore to Abraham your father. Yes. నీ తండ్రిని అబ్రహాముతో నేను చేసిన వాగ్దానము, నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను. I was with Abraham and I will be with you. I will be with your descendants. I will bless your children like a numerous, like a stars in the sky. Stars of heaven. Stars of heaven. With God, without God. దేవుడు ఒక వ్యక్తికి తోడుంటే ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఆశీర్వాదపు అనుభవాల్లో ముందుకు దూసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు లేనివాడు he will be struck there, అక్కడ ఆగిపోతాడు. దేవుడు లేకపోతే నో ఫార్వర్డ్, ముందుకెళ్లే పరిస్థితి లేదు. దేవుడు తోడుగా లేకపోతే ముందుకి కదలలేమండి. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడి, ఎంత ఆదాయం వచ్చినా ఏమాత్రం ఆశీర్వాదం కనబడదు. దేవుడు మనతో ఉన్నాడా? ప్రభు ఉన్నారా? ఆయన సన్నిధి మనతో ఉందా లేదా? లోతు దేవుని సన్నిధిని కలిగి లేడు. లోతు ఎప్పుడైనా ఒక్కసారైనా సరే బలి అర్పించినట్టు కానీ, ప్రార్థన చేసినట్టు కానీ, ఏమంటే దేవుని కట్టడం అనుసరించినట్టు కానీ, బలి అర్పించినట్టు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్లో రాయబడిందా? నెవర్. ఇట్ డజంట్ హ్యావ్ గాడ్. అబ్రహాముతో అలా బయలుదేరాడంతే. Abraham having God, Lot doesn't have God. పిల్లరా, మరి దావీదు సౌలు, దావీదు దేవుని కలిగి ఉన్నాడు, సౌలు దేవుడిని కలిగి లేడు. దావీదుకి తోడైనాడు. గాడ్ వాజ్ విత్ డేవిడ్. 2 శామ్యూయల్ 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 10వ వచనం చదువునా? So David went on
David went on and became great. and became great. The Lord God of hosts was with him. David went on అని ఉంది. వెంట్ ఆఫ్ కాదు, ఈ వెంట్ స్ట్రక్డ్ కాదు, ఈ వెంట్ ఆన్, ముందుకు మూవ్ అయిపోతున్నాడు, ఆగిపోకుండా ముందుకు సాగిపోతున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 30 గాడ్ మేడ్ హిమ్ కింగ్. 30వ సంవత్సరం వచ్చేసరికి దావీదు రాజు అయిపోయాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని ప్రియుల పరిపాలన చేశాడు. 40 years, 40 చిల్డ్రన్. ప్రియులను మనం గమనిస్తే దేవుడు దావీదుతో ఉన్నారు. గాడ్ వాస్ విత్ డేవిడ్. బట్ Saul doesn't have God. He lost the presence of God. He filled with the evil spirit. దురాత్మతో నింపబడ్డాడు. కక్ష వచ్చేసింది, కోపం వచ్చేసింది, కక్ష వచ్చేసింది, కొట్టేయాలి, చంపేయాలి అన్న పరిస్థితులకు వెళ్ళిపోయాడు సౌలు. బట్ డేవిడ్ హ్యావింగ్ గాడ్, విత్ గాడ్, వితౌట్ గాడ్. అర్థం కదా మీకు? దేవుడు ఒక వ్యక్తికి తోడండి, ఒక వ్యక్తి మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ గాడ్. మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకే మోషే అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు నీ భాగ్యం గొప్పది? ఎందుకు నీవు ధన్యుడివి? ఎందుకు నీవు అదృష్టవంతుడివి? ఎందుకు నువ్వు ఆశ్రయించబడినవాడు? యూ హ్యావింగ్ గాడ్, రియల్ గాడ్, నిజమైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళాలి. ఆయన సన్నిధి మనతో ఉండాలి. ఆయన మనతో లేకపోతే, మోషే అంటాడు, ప్రభువా నువ్వు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. నిర్గమకాండం. నీవు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళమంటాడు. ముప్పై 33వ అధ్యాయం. నీవు 3వ వచనం, 33:3. మీరు చదువు. లోబడినలోని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, ప్రభువులో మిమ్మల్ని సంహరించుదునేమో అని. నేను మీతో రాను అన్నాడు. ఏమన్నాడు ప్రభు? ఇంగ్లీష్ చదువుతున్నాడు 3. I will not go with you. I will not go with you. I will not go with you. నేను మీతో రావటం లేదు, ఇక రాను అని అరణ్యంలో దేవుడు మోషేతో చెప్పాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ అంత విసిగించారు, దేవుడు అంతగా శనిగారు, అంతగా బాధ పెట్టారు, కోపం రేపారు. అరణ్యములు ఎన్ని మారులో లెక్కలేనన్ని సార్లు అంట. ఇదిలా వచ్చి కీర్తనలో ఉందన్నమాట. ఎన్ని మారులట? ఎన్ని మారులో? 78వ కీర్తన 40 వచనం. 40. అరణ్యమున వారు మీద ఎన్ని మారులో తిరుగుబడి. ఎన్ని మారులో తిరగబడరు. ఇంగ్లీష్ ఆఫెన్. They rebelled against him. ఆఫెన్ అంటే ఏంటనుకో? ఆఫెన్ అంటే ఎన్నిసార్లు, ఇంక లెక్కలేని సార్లు అంట. ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారు. ఎన్ని మారులో. మాటిమాటికి వారు దేవుని శోధించారు. అది మాటిమాటికి ఆ 2 మాటలు వాడాడు ప్రభు. ఎన్ని మారులు. హౌ ఆఫెన్ రిబెల్డ్, గ్రీవ్డ్, తిరుగుబాటు చేశారట, దుఃఖపెట్టారట, శోధించారట, సంతాపం కలిగించారట, ఆయనకి బాధ పెట్టారట, బొంకారట. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు బుద్ధి కలుగుటికే ప్రభు రాశాడు. మనం నేర్చుకోవాలి, మనం మారాలని. నేను రాను మీతో అన్నాడు ప్రభు. ఏం చేద్దాం? ప్రభు మనతో రాడంట. ఏం చేద్దాం? అప్పుడు మోషే ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 14-15 వచనం. 33, 14-15 వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన మొక్క అని చెప్పగా 15 వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకము. ఇంగ్లీష్ చదువు 15. Then Moses said to him, if your presence does not go with us, presence does not go with us, do not send us from here. Yes, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళదు. మేము రాము, మేము కదలమంతే మీరు మాతో రాకపోతే. అయిపోయింది, క్షమించు ప్రభు అంటున్నాడు. పిల్లరా, ఎప్పుడైతే మరలా ప్రభు కటాక్షం కలిగిందో, పిల్లరా మరి 17 వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాటను చొప్పున చేసేదను.
నీ మీద నాకు కటాక్షం కలిగినది. కటాక్షం వచ్చేసింది. ఏం చేసిన ఉన్నానన్నా? Pleased. కటాక్షం ఏమో 17. Pleased. నీ మీద Grace. నాకు నీ మీద గ్రేస్ వచ్చింది, నీ మీద ప్రేమ వచ్చింది, మోసే నీ మీద కనికరం వచ్చింది. ఫోన్లే, ఐ విల్ కమ్, నేను వస్తాను. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలి. దేవుడు ఒక వ్యక్తి దేవుడిని కలిగి ఉండాలి. మనం ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు దేవుని కలిగి ఉంటే నిన్ను పోలిన వాడు ఎవడు ఉండడు. నీ వంటి వాడులే. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, నువ్వు ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నా, నువ్వు ఇండియన్ నేవీలో ఉన్నా, రైల్వేస్లో ఉన్నా, స్టీల్ ప్లాంట్లో ఉన్నా, బొగ్గు గనుల్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, ఎక్కడ నువ్వు స్కూల్లో, కాలేజీలో ఎక్కడ వర్క్ చేస్తున్నా నీ వంటి వారు ఎవరు ఉండరు. కారణం ఏంటో తెలుసా? నీవు జీవం గల దేవుడిని కలిగి ఉన్నావు, నువ్వు రక్షించబడ్డావు, దేవుని చేత రక్షించబడ్డావు, నువ్వు మారుమనసు పొందిన వ్యక్తివి కాబట్టి నీలాంటి వారు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆ దినాల్లోనంట దావీదుని చూసి అందరూ అన్నారంట, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. 10,000 కొలది. ఇప్పుడు ఆ దినాల్లో పిల్లల మెలికిసేది అబ్రహాం దినాల్లో పిల్లరా, ఆ ఫిలిస్తీన్ రాజులు వాళ్ళంతా ఏమన్నా తెలిసి పిల్లరా, ఈయన దైవజనుడు, ఈయన ఇస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. భయపడ్డారంట అబ్రహాంతో మాట్లాడారు ఫిలిస్తీన్ల ఆ రాజులు. పిల్లరా, మరి ప్రయాణం చేస్తున్నప్పుడు అబీమెలెకు కంగారు పడిపోతాడు. పిల్లలు అబీమెలెకు కంగారు పడిపోతాడు. ఇరవై 21వ అధ్యాయంలో మనం చూస్తాము. 22 ఆ కాలంలో అబీమెలెకు అతని సేనాధిపతి ఫీకోలు అబ్రహాంతో మాట్లాడి, నీవు చెయ్యు పనులన్నిట్లోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక, ఏమన్నారట, దేవుడు నీకు తోడే ఉన్నాడన్న సంగతి మేము చూసాము అబ్రహాం, వీ హావ్ సీన్. అబీమెలెకు కంగారు పడుతున్నాడు. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఫరో కంగారు పడిపోతాడు. ఏదే అబ్రహాం చెప్పాలి కదా ఆమె నీ భార్య అని, నువ్వు బలెట్టోడు అయ్యా బాబు, అయిపోతుండ్రా బాబు, నేను నీకు దండవరా నాయన. భయపడుతున్నాడు, అబ్రహాంకి దండం పెడుతున్నాడు. చచ్చిపోయే పరిస్థితి వచ్చేసిందండి అబీమెలెకు కూడా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవునిని కలిగి ఉండాలి. విత్ గాడ్, వితౌట్ గాడ్ వద్దు, అది ఆ అనుభవం మనకు వద్దు. విత్ గాడ్, దేవునితో మనం ముందుకు సాగాలి. ఆయన సన్నిధి మనం కలిగి ఉండాలి. మే ద లార్డ్ బ్లెస్ హిస్ వర్డ్స్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన ఆయన మీ దయకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గర్వపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీరు ఇచ్చిన సందేశాన్ని పెట్టాం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించడం నిన్ను పోలినవాడు ఎవడు అన్న మాట ప్రభువా. నిజంగా మిమ్మల్ని కలిగి ఉండబట్టి ప్రభువా ఈరోజు ఎంత ధన్యత మాకు వచ్చింది ప్రభువా. మీరు మమ్మల్ని రక్షించుకున్నారు కాబట్టి ఈరోజు నాయన నిన్ను దేవుడిగా మేము కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు మేము కలిగి ఉన్న ఆశీర్వాదానికి సీక్రెట్ అది. అయ్యా, మీరు లేకపోతే మేము ఏమైపోతాం కూడా మాకు తెలియదు, ఎక్కడ ఉంటామో మాకు తెలియదు, మా పరిస్థితి ఎలా ఉండునో మాకు తెలియదు. ఈరోజు మేము కలిగి ఉన్న ప్రతి ప్రతి ఆశీర్వాదం మీరు మాకు ఇచ్చిందే కదా నాయన, మీరు మాకు ఇచ్చిందే కదా. ఎప్పుడు నీ సన్నిధి మేము కోల్పోతాం, నెవ్వర్. ఎప్పుడు నీ సన్నిధి మేము కలిగి ఉంటాం నాయన. అట్టి కృప మా అందరికీ దయచేయండి. ప్రభా, మీ సన్నిధి మేము కాపాడుకుంటాం, మీ సన్నిధి మేము కలిగి ఉండకుండా సాగే కృప మాకు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తాం. యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడా ఈయన మనందరికీ ప్రియమైన త్రియేక దేవుని యొక్క కృప మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. రేపు సాయంకాలం 6 గాజువాకలో ఆరాధన లైవ్గా టెలికాస్ట్ చేయబడుతుంది. మీరు మాతో కలిసి ప్రభువును ఆరాధించండి. దేవుడు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.